సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్టీఐ అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్టంలో పేర్కొన్న గడువులోపు పూర్తి స్థాయిలో అందించాలని, తెలుగులో సమాచారం కోరితే తప్పనిసరిగా తెలుగులోనే ఇవ్వాలని స్పష్టం చేశారు. అస్పష్టమైన దరఖాస్తుల విషయంలో దరఖాస్తుదారులతో వెంటనే సంప్రదింపులు జరపాలని, థర్డ్ పార్టీ సమాచారంపై చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చక్రవర్తి, ప్రజా ప్రయోజనం ఉన్న సందర్భాల్లోనే సమాచారాన్ని వెల్లడించే అంశాన్ని కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఎలాగ అమలవుతుందో పరిశీలించడానికి కాకినాడ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు, ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 41B రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నవి టౌన్ ప్లానింగ్, తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి, ఎఫ్ఏఎల్కి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు, దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. జెన్జీకి కూడా ఈ యాక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది.